హాయ్ ఆల్. నేను మీ శ్రీను. వెల్కమ్ టు శ్రీను అకాడమిక్ ఎవెన్యూ ఛానల్. నేను ఈరోజు మీరు టీఎస్ ఎంసెట్ రాశారు కదా! టీఎస్ ఎంసెట్ ర్యాంక్స్ మీకు వచ్చాయి కదా! అందరికి మంచిగానే వచ్చాయనుకుంటున్నాను. నేనిప్పుడు ఆ ర్యాంక్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలో చెప్పబోతున్నాను. ఎందుకంటే మీకు ర్యాంక్స్ వచ్చాయి. దాని తర్వాత మీరు ఏం స్టెప్స్ తీసుకోవాలి? తర్వాత ఏ స్టెప్స్ తీసుకుంటే మీరు కాలేజ్ చాయిస్ ఫిల్లింగ్ చేయగలరు? అవి చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడిద్ది. ఎందుకంటే చాలా మంది ర్యాంక్స్ వచ్చిన తర్వాత వాళ్ళకేం చేయాలో తెలియక, వాళ్ళకి ఏం చేయాలో తెలియక, వాళ్ళ తర్వాత చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు చేయాలో అవి తెలియక చాలా మంది మిస్ అవుతూ ఉంటారు కౌన్సెలింగ్ అలాంటి ప్రాసెస్‌లు. నేనిప్పుడు మీకు తర్వాత ఏం ప్రాసెస్ చెప్పాలి అలాంటివి చెప్పబోతున్నాను. వీడియో ఖచ్చితంగా నచ్చిద్ది మీకు. చివరి వరకు చూడండి. నేనిప్పుడు ఆఫ్టర్ యూ గాట్ ర్యాంక్ రైట్? తర్వాత మీరేం చేయాలో చెప్పబోతున్నాను. నాకు తెలిసి ఈ జూన్ మంత్‌లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి మీకు స్లాట్స్‌లో అడుగుతాడు. దానికో సర్టెన్ ఫీజ్ ఉంటుంది. ఆ ఫీజ్ పే చేసిన తర్వాత మీకు ఎప్పుడైతే అవైలబిలిటీ ఉంటుందో, మీకు టైం ఉంటుందో, ఆ టైం అప్పుడు మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. అవి పర్టిక్యులర్‌గా ఏపీ పీపుల్‌కేంటంటే, ఏపీ పీపుల్ గూడా వచ్చి టీఎస్‌లోనే వెరిఫికేషన్ చేయించుకోవాలి. అది ఇంపార్టెంట్. సో, మీకు సెంటర్స్ అనేది టీఎస్‌లో సెంటర్స్ ఇస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. సో, ఆఫ్టర్ వెన్ యూ హ్యావ్ పెయిడ్ ఫీ దే విల్ ప్రొవైడ్ యూ డేట్స్. సో, డేట్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే మీకు దగ్గరలో ఉంటుందో, ఆ దగ్గరలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అయితే మీరు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో ఇప్పుడు చెప్తాను వినండి. ఇది నేను లాస్ట్ ఇయర్‌ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో. ఫస్ట్ టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే తీసుకోవాలి. టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఒకటి, టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్ మీరు ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు గదా! టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్ తీసుకోవాలి. మళ్ళీ మీ ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో. అందరికి లాంగ్ మెమో రాలేదు. షార్ట్ మెమో వచ్చుంటది. ఆ షార్ట్ మెమో తీసుకెళ్ళాలి. అండ్ మీ ఒరిజినల్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. అండ్ అన్ని జిరాక్స్‌లు తీసుకెళ్ళండి. వాళ్ళు జిరాక్స్‌లే తీసుకుంటారు. ఇవి నేను చెప్పేవన్నీ జిరాక్స్‌లు తీసుకెళ్ళండి. అండ్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ టీసీ కూడా తీసుకెళ్ళాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ 6థ్ టు ఇంటర్మీడియేట్ తీసుకెళ్ళాలి. 6థ్, 7థ్, 8థ్ మీరు ఎక్కడ 10థ్ వరకు ఎక్కడ చదివారు, 12థ్ ఎక్కడ చదివారో అవన్నీ స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. వాటిని మీరు బోనఫైడ్స్ అంటారు. ఆ బోనఫైడ్స్ తీసుకెళ్ళాలి. అండ్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఎవరికైతే రిజర్వేషన్ ఉంటదో వాళ్ళు ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి. మళ్ళీ సపోజ్ మీరు స్పోర్ట్స్ కోటాలో అప్లై చేశారనుకోండి. మీరు స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ మైనారిటీ కేటగిరీలో ఉంటే మైనారిటీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సో, వీటన్నిటిని తీసుకెళ్ళాలి. నోట్ డౌన్ చేసుకోండి వీడియో పాజ్ చేసి. లేదా బ్యాక్ పెట్టి మళ్ళీ వరుసగా చెప్తాను. ఫస్ట్ టీఎస్ఎం సెట్ ర్యాంక్ కార్డ్, తర్వాత టీఎస్ఎం సెట్ హాల్ టికెట్, తర్వాత ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో, ఎస్ఎస్‌సి కార్డ్, ఎస్ఎస్‌సి మార్క్ లిస్ట్, తర్వాత టీసీ, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ లేదా బోనఫైడ్స్ 6th-12th, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్. ఇఫ్ అప్లికబుల్ మైనారిటీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇఫ్ యూ అప్లికబుల్ ఫర్ దట్. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీ నంబర్‌కి ఒక ఓటీపీ లాగా ఒకటొచ్చిద్ది. ఆ నంబర్ తోటే మీరు తర్వాత లాగిన్ చేయగలరు. అక్కడే మీకు చాయిస్ ఫిల్లింగ్ ఉంటది. అది మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత చూసుకోండి. కన్ఫర్మ్‌గా చూసుకోండి. అది కన్ఫర్మ్‌గా ఉండాలి మీ దగ్గర. కన్ఫర్మ్‌గా ఉన్నప్పుడే మీరు మీరు చాయిస్ ఫిల్లింగ్‌కి ఓపెన్ చేయగలరు. సో, అది మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఇంటికెళ్ళండి. అక్కడ సెంటర్ నుంచి. ఇది వెరీ ఇంపార్టెంట్. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత చాయిస్ ఫిల్లింగ్. ఐ థింక్ చాయిస్ ఫిల్లింగ్ జులై ఫస్ట్ వీక్‌లో గాని, ఈ మంత్ ఎండింగ్‌లో గాని ఉండొచ్చు. అప్పుడు చాయిస్ ఫిల్లింగ్‌కి మీకు ఎలా ఓపెన్ చేయాలంటే నేను చెప్పా గదా! డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకొక ఓటీపీ లాంటిది ఒకటొచ్చిద్ది. దాని ద్వారా మీరు ఓపెన్ చేయగలరు. సో, మీరు అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చాయిస్ ఫిల్లింగ్ అనేది మీ ర్యాంక్‌కి ప్రిఫరెన్స్‌ని బట్టి ఫిల్ చేసుకోవాలి. నేను ఏ ర్యాంక్‌కి ఎలాంటి కాలేజ్ వచ్చిద్దనేది రేపు నేను వీడియో చేసి పెడతాను. దానిని కూడా ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మనకి చాలా మంది మిస్టేక్ చేస్తారు ఏంటంటే యాక్చువల్‌గా టీఎస్ ఎంసెట్‌కి 3 రౌండ్స్ ఉంటాయి. ఒకటి స్పెషల్ రౌండ్ ఉంటది. మీకు ఒకవేళ 30,000, 40,000, 20, 10K వచ్చినప్పుడు
మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఏ కాలేజ్ పెట్టుకోవాలో తెలియక రాంగ్ కాలేజెస్ పెట్టుకుంటారు. నేను ఎలా చెప్తున్నానంటే మా ఫ్రెండ్స్‌కి చాలా లాస్ట్ టైమ్ అలానే జరిగింది. వాళ్ళకి 10,000 వచ్చినా గాని వాళ్ళు చెత్త కాలేజెస్ అలా చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకొని తర్వాత వాళ్ళు స్పెషల్ రౌండ్ దగ్గరికెళ్లారు. మీరు ఫస్ట్ రౌండ్‌లోనే ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు మంచి కాలేజెస్ ఫిల్ చేసుకుంటే మీకు మంచి కాలేజెస్ వచ్చే అవకాశాలున్నాయి. సో, నేను రేపు వీడియో రిలీజ్ చేస్తాను. ఏ కాలేజ్‌కి ఎంత ర్యాంక్ రావాలో అది కన్ఫర్మ్‌గా చూడండి. అది డెఫినిట్‌గా యూజ్ అయ్యిద్ది. ఎందుకంటే చాలా మంది ఈ చాయిస్ ఫిల్లింగ్ దగ్గరే రాంగ్ చేస్తారు. ఏం చేస్తారంటే చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఈ వరుసగా కాలేజెస్ పెట్టుకుంటూ పోతారు. అలా కాదు. మనం ఏం చేయాలంటే మన ర్యాంక్‌కి తగ్గట్టు వాటిలో హైయెస్ట్ కాలేజ్ పెట్టుకుంటే మనకు కన్ఫర్మ్‌గా మంచి కాలేజ్ వచ్చిద్ది. సో, దానిని బట్టి మన కాలేజ్ చూజ్ చేసుకోవాలి. సపోజ్ నీకు 10,000 ర్యాంక్ వస్తే నువ్వు 2,000 వచ్చే ర్యాంక్ కాలేజ్ పెట్టావనుకోండి. మీకొచ్చే ఆ ప్రిఫరెన్స్ కాలేజ్ కూడా 10,000లో హైయెస్ట్ కాలేజ్ కూడా మీకు రాకుండా పోయిద్ది. సో, నేను ఎలా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఆర్డర్‌లో పెట్టుకోవాలనేది నేను రేపు వీడియో చేస్తాను. అది చాయిస్ ఫిల్లింగు. చాయిస్ ఫిల్లింగు 3 రౌండ్స్‌లో మీరు చాయిస్ ఫిల్ చేయొచ్చు. ఫస్ట్ రౌండ్‌లో ఒక అలవాటవుద్ది. మీరది నచ్చకపోతే సెకండ్ రౌండ్ అలవాటయిద్ది. మీకు సపోజ్ ఫస్ట్ అలాట్‌మెంట్‌లోనే మీకు మంచి కాలేజ్ వచ్చిందంటే మీరు దానికి ఫీజ్ పే చేయాలి. అయితే ఫీజ్ పే చేయాలి. అది. దాని తర్వాత మీరు చాయిస్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు సీట్ అలాట్ చేస్తారు. దాని తర్వాత ఫీజ్ పే చేయాలి. అయితే ఇవన్నీ ఒక ఎత్తయితే దాని తర్వాత మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అని మనం ఆ కాలేజీలో చేయాలి. ఎప్పుడు మనకు సీట్ అలాట్ అయిపోయిన తర్వాత. అది తర్వాత నేను ఇంకో వీడియో చేస్తాను. అయితే మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రతీది మర్చిపోయా. మీరు ఇది స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి గదా! బోనఫైడ్స్ అవి ఒరిజినల్ తీసుకెళ్ళాలి. టీసీ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఒరిజినల్స్ తీసుకెళ్ళి ఒరిజినల్‌తో పాటు జిరాక్స్‌లు తీసుకెళ్తే ఆ జిరాక్సెస్ వాళ్ళు తీసుకుంటారు. ఒరిజినల్ మీకే ఇస్తారు. కానీ ప్రతి ఒక్కటి ఒరిజినల్ చూపిస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లాస్ట్ టైమ్ మా ఫ్రెండ్స్ ఏమైందంటే స్టడీ సర్టిఫికేట్ ఒరిజినలే ఉంది. కానీ దాన్ని వాళ్ళు కలర్ ప్రింట్ తీసుకొనొచ్చామని వాళ్ళకివ్వలేదు. సో, మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. సో, ప్రతి ఒక్కటి ఒరిజినల్ తీసుకొని నేనేదైతే డాక్యుమెంట్స్ చెప్పానో ఆ ఒరిజినల్ తీసుకొని వాటి యొక్క జిరాక్స్‌లు 2 తీసుకెళ్ళాలి. మళ్ళీ 2 ఫోటోస్ కూడా తీసుకెళ్ళండి. ప్రతి ఒరిజినల్ సర్టిఫికేట్ యొక్క 2 జిరాక్స్‌లు తీసుకెళ్ళండి. ఒకటి మీకు పిన్ చేసిస్తారు. ఒకటి మీకు సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే డాక్యుమెంట్స్ అనేది తర్వాత మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అవుద్దో ఆ కాలేజ్‌కి సెండ్ చేస్తారు. సో, మీరు డాక్యుమెంట్స్ ఒరిజినల్ తీసుకెళ్ళండి. వాటితో పాటు 2 జిరాక్స్ తీసుకెళ్ళండి. ఏ అయితే నేను డాక్యుమెంట్స్ మెయింటైన్ చేశానో అక్కడ వాటన్నిటిని 2 జిరాక్సెస్ తీసుకెళ్ళండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు కోడ్ వస్తది. నేను వీడియో ముందు చెప్పాను గదా! అది వినండి. ఇదండి ఈ రోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో వస్తాను. అందరికి థాంక్ యూ.